వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కలిచివేసిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 14 ఏళ్లుగా నిలిచిపోయిన జనగణను నిర్వహించాలని ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక చాలా వ్యూహాత్మక ఆలోచన ఉందని అంటున్నారు. అది ఏంటి? ఈ ప్రకటన రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి మార్పులు తెస్తుంది? పహల్గాం దాడి తర్వాత ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో జనగణన నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. అంతేకాకుండా జనాభా లెక్కల్లోనే కులగణన చేస్తామని తెలిపింది. 2011 తర్వాత ఆగిపోయిన జనగణన ప్రక్రియకు ఈ నిర్ణయం మార్గం సుగమం చేసింది. ఈ ప్రకటన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చింది. ఇది దేశంలో భద్రత విషయంపై చర్చను రేకెత్తించింది. జాతి గణన ద్వారా గుర్తింపు ఆధారిత డేటాను విడుదల చేయాలనే డిమాండ్లకు ఈ నిర్ణయం సమాధానమిచ్చింది. ఈ నిర్ణయం రాజకీయ, సామాజిక విధానాలను మార్చే అవకాశం ఉంది. అంతేకాదు, అంతర్గత భద్రత విషయంలో ఇది కీలకం కానుందని అంటున్నారు. ఈ నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రధాని మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశం జనగణన నిర్ణయంలో ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. గత సెప్టెంబర్లో కేరళలోని పాలక్కాడ్లో జరిగిన సమన్వయ బైఠక్లో ఆర్ఎస్ఎస్ తన వైఖరిని మార్చుకుంది. జనగణన డేటా సంక్షేమ ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలని, రాజకీయ లబ్ధి కోసం కాదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ఈ షరతుతో ఆర్ఎస్ఎస్ మద్దతు పలికింది. దీంతో జనగణన నిర్ణయానికి మార్గం సుగమం చేసింది. మరోవైపు ఈ నిర్ణయం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రయోజనం చేకూర్చనుందని అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో జనగణనను మొదట నిర్వహించారు. ఈ నిర్ణయం జేడీయూ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చవచ్చని భావిస్తున్నారు. నితీష్ కుమార్ గత కొన్ని నెలలుగా జనగణన కోసం కేంద్రాన్ని కోరుతున్నారు. బీజేపీ, జేడీయూ కూటమి ఉన్నప్పుడు ఈ ఆలోచన మొదలైంది. ఆ తర్వాత జేడీయూ, ఆర్జేడీ కూటమిలో ఈ సర్వే పూర్తయింది. నితీష్ కుమార్ తన వాగ్దానాన్ని నిలబెట్టారని జేడీయూ నాయకులు చెబుతున్నారు. జనగణన సర్వేను బీహార్ సమగ్ర అభివృద్ధి కోసం ఒక నమూనాగా రూపొందించింది. ఈ సర్వే డేటా ఆధారంగా విధానాలు రూపొందించవచ్చని నితీష్ కుమార్ ప్రభుత్వం చెప్పింది. ఈ సర్వే రాజకీయ లక్ష్యం కంటే సామాజిక సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ సర్వే బీహార్లో సామాజిక న్యాయానికి దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నమూనా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు జనగణన ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం భద్రతా సమస్యలతో పాటు పరిపాలనపై దృష్టి కొనసాగిస్తోందని చెప్పడానికి నిదర్శనం అంటున్నారు. పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేస్తూనే పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏవి ఆగిపోవని మోదీ సందేశమిచ్చారని చెబుతున్నారు. దాడి జరిగిన 2 రోజుల తర్వాత మోదీ బీహార్లో పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ చర్యలు ప్రభుత్వం బ్యాలెన్స్డ్ విధానాన్ని చూపిస్తున్నాయి అంటున్నారు. జనగణన ప్రకటన దేశ రాజకీయ, సామాజిక సమీకరణాలను మార్చవచ్చు. బీహార్లో ఈ నిర్ణయం జేడీయూ రాజకీయ బలాన్ని పెంచవచ్చు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ గణన సామాజిక న్యాయ చర్చలను రేకెత్తించవచ్చు. ఆర్ఎస్ఎస్ మద్దతు ఈ నిర్ణయానికి బలమైన పునాది ఇచ్చింది. పహల్గాం దాడి నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం దాని దృఢత్వాన్ని చూపిస్తోంది. ఈ గణన డేటా ఆధారంగా కొత్త విధానాలు రూపొందవచ్చు.